నమస్కారం ఎస్పీసీటీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను గణేష్. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రైతు బజార్లలో నగదు రహిత సేవల దిశగా చర్యలు. ములగాడ రైతు బజార్ని సందర్శించిన వ్యవసాయ శాఖ మార్కెటింగ్ కమిషనర్. సర్కారు బడిలో సమస్యలు. సామాజిక భవనమే తరగతి గది. ఇందిరా కాలనీ ప్రాథమిక పాఠశాల తీరిది. ముంపు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు. 58వ వార్డు పర్యటనలో ఎమ్మెల్యే పల్లా. సాగిస్టు భర్తపై పోలీసులకు భార్య ఫిర్యాదు. స్టీల్ ప్లాంట్ స్టేషన్ లో కేసు నమోదు. ప్రత్యేక బృందం చెన్నైకు వెళ్లిందన్న సీఐ. ఇక డీటెయిల్స్ లోకి వస్తే రైతు బజార్లలో నగదు రహిత సేవలు విస్తృతపరచున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ పి మల్లికార్జునరావు తెలిపారు. ములగాడ రైతు బజార్ని అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడి సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు బజార్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఒక్క కూరగాయలే కాకుండా నిత్యావసరాలు అన్ని లభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. నగదు రహిత సేవను అందించే విధంగా స్వైపింగ్ యంత్రాలు అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ డైరెక్టర్ సుధాకర్, వేణుగోపాల్, శేషగిరిరావు, మురళీకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ములగాడ రైతు బజారు గత 10 ఏళ్ళ నుంచి క్లోజ్ అయి ఉంటాయి. ఇక్కడ మా పోలీస్ ఆఫీసర్స్, జేడీ గారు, డీడీ గారు మరియు ఇక్కడ కింద అందరూ కూడా కృషి చేసి మళ్ళీ దీన్ని రివైవ్ చేశారు. సార్ ఎక్స్టెండ్ ఏమైనా చేస్తున్నారండి? కొంచెం ఈ మధ్యన చేస్తాం. ఈ మధ్యన 10 స్టాల్స్ కట్టాము. ఇదంతా నిండిన తర్వాత ఇంకా అదనంగా కావాల్సిన కూడా చేస్తాము. దీనికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాము. మొత్తం మన విశాఖపట్నం ఉన్న రైతు బజార్లన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి. ఇప్పుడు సుమారు 350 రైతు ఇది మన పైప్ మిషన్స్ వచ్చాయి. ఇది కాకుండా కూడా వేరే పద్ధతుల ద్వారా మన 86 రైతు బజార్లు మొబైల్ యాప్స్ ద్వారా, మొబైల్ యాప్స్, క్యూఆర్ కోడ్స్ మరియు మినీ ఏటీఎంస్, ఈ అన్ని పద్ధతుల ద్వారా మన క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ప్రారంభించాం. సర్కారు బడి సమస్య ఒడిలో చిక్కుకుంది. అక్కడి పాఠశాలలో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. సామాజిక భవనమే తరగతిగా వాడుకుంటున్న తీరు చూసిన వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. గాజువాక నడిబొడ్డున ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఇలా ఉన్నా పాలకులకు కనువిప్పు కలగలేదంటే అది విద్యాశాఖకు ఎనలేని మచ్చగా పేర్కొనవచ్చు. ఇందిరా కాలనీలో ప్రాథమిక పాఠశాల సామాజిక భవనంలో కొనసాగుతుంది. తరగతులు, వంటవాకు అన్నీ ఒకే చోట. పిల్లలు అటు ఇటు తిరగాలన్నా అక్కడ భయానక వాతావరణం. పాఠశాలకు ఆనుకొని ఉంది పెద్ద ట్రాన్స్ఫార్మర్. ఆదమరిచారో ప్రాణాల మీదకు వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాఠాలు చెప్పడం సవాల్గా మారిందంటున్నారు ఉపాధ్యాయులు. సొంత భవనం ప్రతిపాదనలు గాలిలో కలిశాయి అన్నారు ఉపాధ్యాయులు. అని అక్కడ వారు ప్రజా ప్రతినిధులు అటుగా అనేక పర్యాయాలు రాకపోకలు సాగిస్తున్నా కనికరం లేదు. సామాజిక భవనానికి చుట్టూ తెరలు కట్టుకొని పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. విద్యా వ్యాప్తికి ఏదేదో చేస్తున్నామని చెప్పే నేతలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న పాఠశాలను బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అడుగు మీద చెప్తున్నాము. మరి ఇక్కడే భోజనాలు కూడా ఎక్కడే జరుగుతున్నవి. ఈ భోజనాలు జరిగిన తర్వాత ఈ వారాన్ని అంతా క్లీన్ చేయడము, క్లీన్ చేశాక ఈ పిల్లలందరూ బయటికి పంపించడము. పిల్లల్ని బయటికి పంపించే ప్రమాదమే. ఎందుకంటే ఇది రోడ్డు, ఇది హెవీ రోడ్డు అనమాట. బాగా రష్గా ఉండే రోడ్డు. ఇకపోతే ఈ పాఠశాలలో ప్రధానమైనటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉందండి. ఈ ట్రాన్స్ఫార్మర్ వైబ్రేషన్ చాలా ఎక్కువగా వస్తుంది. ఈ వైబ్రేషన్ వలన మరి క్యాన్సర్ ఇటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. లేకపోతే ఏంటంటే ఇటువైపు ఒక మురికి కావాలి, ఇటువైపు ఒక మురికి కావాలండి. అంత మెడివాసంతోనే పిల్లలు భోజనం చేయాలి. ఆ బ్లాక్ బోర్డ్స్, బెంచీలు ఇవన్నీ తీయడం, ఇది లాభం పెట్టడం, మళ్ళీ అడిగిన కాటాలు కట్టడం జరుగుతుంది. అంటే నుంచి నుంచి వాటిని ఎలా చదువుకోవాలో మాకు అర్థమే కావట్లేదు. మేము వర్షాకాలంలో ఇరుగ్గా కూర్చుంటాం. ఎండాకాలంలో చాలా బాగా
4,000గా ఉంటుంది. ఇంకా పెద్ద బిల్డింగ్ లేదు, చదువుకోవడానికి గదులు లేవు, వాసన వస్తూ ఉంటుంది, ట్రాన్స్ఫర్ కూడా పక్కనే ఉంది, చదువుకోవడం చాలా కష్టంగా ఉంది. వర్షాకాలానికి ముందే రోడ్లు డ్రైనేజీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. జీవీఎంసీ 58వ వార్డు అశోక్ నగర్ రాసాలమ్మ కాలనీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రావుల చెరువుకి ఆనుకుని ఉన్న కాలనీల్లో ముంపు సమస్య లేకుండా ప్రత్యేక నిధులతో డ్రైన్లు, రోడ్లు, కల్వర్టలు నిర్మిస్తామని అన్నారు. వార్డు మాజీ కార్పొరేటర్ లేలు కోటేశ్వరరావు ఈ ప్రాంత సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డ్రైన్ కమ్ రోడ్ కి రాబోయే రోజుల్లో ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి మరి మీ ద్వారా అశోక్ నగర్ వాసులందరికీ తెలియజేస్తుంది. ప్రధానంగా ఈ మెయిన్ డ్రైన్ పెట్టమని చెప్పారు. ఆ డ్రైన్ ని ఏదైతే సేవింగ్ ఉందో, అమౌంట్ సేవింగ్ ఉందో, ఆ సేవింగ్ అమౌంట్ నుంచి ఫైనాన్స్ లో వచ్చినటువంటి సేవింగ్ అమౌంట్ నుంచి ఇది వర్క్ కంప్లీట్ చేయమని చెప్పేసి మరి బిఏ గారు చెప్పడం జరిగింది. నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇది ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే ఇది క్లోజ్ చేస్తామని చెప్పి నమ్మకం ఉంది. అలాగే చేయడానికి మా ప్రయత్నం జరుగుతున్నాయి, పూర్తి చేస్తాను. ఇక్కడ వ్యవసాయ నగర్, అశోక్ నగర్ వీళ్ళందరికీ కనెక్టివిటీగా కోమనపాలెం అలాగే దుబార్ స్టేషన్ కూడా కనెక్టివిటీ రోడ్ లేదని చెప్పి చాలా రోజుల నుంచి ఇక్కడ ఇబ్బంది పడుతుంటే ఒకసారి ఎమ్మెల్యే గారు ఇక్కడికి ఈ రోడ్డు సెంటర్ వచ్చినప్పుడు నాకు 2 నెలల్లో ఈ రోడ్డు పడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా ఆయన చెప్పినట్టుగా ఇమీడియట్ గా శాంక్షన్ చేయటం, శాంక్షన్ చేసిన వెంటనే సార్ వచ్చి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టారు. 15 రోజుల్లో వర్క్ కూడా ఫినిష్ అయిపోయి మీ అందరికీ కూడా రైల్వే స్టేషన్ కి ఈజీగా వెళ్ళిపోయే రోడ్డు శాంక్షన్ అయింది. ఫిర్యాదు చేసింది. కట్న వేధింపులతో పాటు విడాకుల కోసం రోజు పెడుతున్న టార్చర్ను భరించలేక స్టీల్ ప్లాంట్ పోలీసులను ఆశ్రయించింది. దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ సిఐ మల్లా శేషు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ప్రసాదరావు కుమార్తె శ్వేతతో చెన్నైకి చెందిన జనపరెడ్డి గణేష్ కు 2004లో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. అమెరికాలో ఉద్యోగ నిమిత్తం అక్కడే సెటిల్ అయ్యారు. అప్పటి నుంచి భర్త వేధింపులతో అల్లాడిపోయింది. పలు పర్యాయాలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చింది. కాగా గణేష్ ప్రవర్తన రోజురోజుకి మారుతూ ఉండడంతో ఆ బాధలు భరించలేకపోయింది. తాను ఉండగా మరో మహిళతో సంబంధం పెట్టుకున్నారని, విడాకుల కోసం పట్టుబడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఎస్ఐ రాధాకృష్ణతో ఒక బృందాన్ని చెన్నైకి పంపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని, గణేష్ పరారవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో అన్ని వైపులా నిఘా పెట్టామని అన్నారు. ఈ చాలా వరకు డౌరీ సరిపోవట్లేదని హెరాస్మెంట్ స్టార్ట్ చేశాడు. అదేవిధంగా హెరాస్మెంట్ స్టార్ట్ చేశాడు అది. అలాగే వేరే అమ్మాయికి అక్కడ సంబంధం పెట్టుకుని డైవర్స్ మళ్ళీ వెళ్ళిస్తున్నారని, అలాగే ఇక్కడ విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా తన 2 నెలలు పెళ్ళినప్పుడు కూడా పెళ్లి ఎక్కువ కట్నం ఇస్తున్నారు, నాకెందుకు అని చెప్పేసి అప్పుడు కూడా పేచి పెట్టారని చెప్పేసి రకరకాల హెరాస్మెంట్స్. అలాగే దానితో అర్థంలో కూడా వాళ్ళ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఒక రిపోర్ట్ ర్యాక్ చేసేసి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ లో దాన్ని కేసు నమోదు చేయడం జరిగింది. ఎస్ఐ గారు రాధాకృష్ణ ఎస్ఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ గారు చెన్నై కూడా వెళ్లి అక్కడ సాక్ష్యం విచారించారు. అయితే ఈ ఏమని ముద్దాయి ఎన్ఐఏ అయినందున మనం ఇండియాలో పార్టిసిపేషన్ తప్పించుకునేటట్టుగా ఇండియన్ వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తామని తెలిసింది. దాన్ని బ్లాక్ చేయడానికి పాస్పోర్ట్ ఆఫీసులకి ఇమిగ్రేషన్ ఆఫీస్ కూడా అట్టబడి జరిగింది. ఎల్ఓసి అంటే లుక్అవుట్ సర్క్యులర్ మన జాయింట్ కమిషనర్ ద్వారా ఆల్ పాస్పోర్ట్ ఆఫీసెస్ కి ఇమిగ్రేషన్ పని జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా ఊళ్ళో వెళ్లకుండా ప్రాసిక్యూషన్ ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ లా కంప్లీట్ అయిన వరకు తగిన అధ్యయనం తీసుకుంటాం. మహిళలపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయని గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ మహిళా విభాగం ప్రతినిధులు ఆరోపించారు. మహిళా సదస్సుల పేరుతో మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గాజువాక నియోజకవర్గ మహిళా విభాగం సమావేశం బీసీ రోడ్లో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేడు మహిళలను గౌరవించలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ఇటీవల కాలంలో ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చినా ఎలాంటి స్పందన లేదని, ఈ ప్రభుత్వంలో మహిళలకు అన్యాయమే జరుగుతుందని విమర్శించారు. ఏం ఉద్ధరించాలని మహిళా సదస్సు పెట్టారని ప్రశ్నించారు. కార్యక్రమంలో పల్లా చిన్నతల్లి, యువశ్రీ, కల్పన, వనసాక్షి తదితరులు పాల్గొన్నారు. వాటిని పక్కపట్టుతూ మనం చాలా కార్యక్రమాల్లో చూస్తున్నాము. న్యాయం జరగట్లేదు మహిళలకి. అలాగే చంద్రబాబు నాయుడు గారు గద్దెక్కాక వనజాక్షి అమ్మారావు గారు ఆవిడపై కూడా
మీటింగ్లో మాట్లాడారు. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం బాధ్యత నుంచి మేము ఈ సదస్సుని ఖండిస్తున్నాము. ఇది జరిగినా కూడా మనకి ఆత్మీయత సదస్సు అనేది కూడా మనకి మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళ తరఫు నుంచి మనకి న్యాయం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇది అయితే అధికార పార్టీ దుర్వినియోగంతో ఈరోజు మహిళలను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారో వారిపై మహిళా విభాగం అంతా కూడా ఖండన ఇవ్వడం జరుగుతుంది. మీ ద్వారా మొన్న జరిగినటువంటి సంఘటన అనంతపురంలో ఒక సాధారణమైన మహిళ సుధమ్మ మహిళపై అనంతపురం జిల్లాలో వయ్యావుల కేశవ వర్గమైన వారి నేతలు అలాగే ఆ గ్రామ సర్పంచ్ నాగరాజు జాకదాటిగా ఆవిడ చేసిన తప్పు ఏంటంటే ఒక వాటర్ ట్యాంక్ తెచ్చి వాళ్ళ ఇంటి ముందు అడ్డుగా పెడుతుంటే దాన్ని ఆవిడకి అక్కడ పెట్టద్దు అనే ఒక మాటకి ఆవిడని నిర్దాక్షిణంగా కాలుతో తన్ని ఇష్టం వచ్చినట్టు 4-5 ఆవిడ మీద ఒక మహిళని కూడా చూడకుండా పిడికి వాడిని కొట్టడం జరిగింది. ఇక బులెటిన్ ముగించేందుకు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రైతు బజార్లలో నగదు రహిత సేవల దిశగా చర్యలు. ములగడ రైతు బజార్ని సందర్శించిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్. సర్కారు బడిలో సమస్యలు. సామాజిక భవనమే తరగతి గది. ఇందిరా కాలనీ ప్రాథమిక పాఠశాల తీరిది. ముంపు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు. 58వ వార్డు పర్యటనలో ఎమ్మెల్యే పల్లా. టాక్స్ భర్తపై పోలీసులకు భాగ్య ఫిర్యాదు. స్టీల్ ప్లాంట్ స్టేషన్లో కేసు నమోదు. ప్రత్యేక బృందం చెన్నైకు వెళ్లిందన్న సిఐ. ఇంతటి వార్తల సమాప్తం. నమస్కారం.